శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మంత్రి సవిత పర్యటించారు. 1,45,00,000 రూపాయలతో నిర్మించినటువంటి బీటీ రోడ్డును ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి ఏ ప్లేస్ అయినా ఓకే అంటూ కూడా వైసీపీ నాయకులకు ఆమె సవాల్ విసిరారు. నియోజకవర్గం, గ్రామం, రాష్ట్రమైనా సరే అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తోలు తీస్తామంటూ కూడా హెచ్చరించారు. అదరం బెదరం చెదరం ఎవరు భయపెట్టించినా మా భయపడం, ఎవరిని భయపడి అది మా ఎందుకంటే వారు భయపడి వారు గొడ్డల పార్టీ అని చెప్పుకోవడానికి వాళ్ళు నిదర్శనాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే రప నరికితే తప్పేంటి అని అన్నారు. మరి ఈరోజు ఎవరైతే రప నరుకుతున్నారో, ఎవరైతే దళిత బిడ్డను డోర్ డెలివరీ చేసిన వారు ఆయన పక్కన ఉన్నారు. బాబాయిని గొడ్డలు పొడితో నరికిన రప అవినాష్ రెడ్డి గారు పక్కన ఉన్నారు. మరి ఒక దళితుని చంపిన వాళ్ళని ఈరోజు ఏ విధంగా అనంతబాబు, అంతేకాదు ఒక బీసీ బిడ్డను అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ కోసం అంటించింది ఎవరు దీనికి సంకేతాలు? ఆయనే చెప్పారు కదా, నాది గొడ్డల పార్టీ, నేను గొడ్డలతో నరుకుతా, పెట్టుబడిదారులు వస్తే నరుకుతా, వ్యాపారస్తులు వస్తే నరుకుతా, కాంట్రాక్టర్లు వస్తే నరుకుతా అని చెప్పి ఆయనే మాట్లాడారు. మేము ఎక్కడ మాట్లాడాం? ఆయనే మాట్లాడారు, ఆయనే నిరూపించుకున్నారు గొడ్డల పార్టీ అని. ప్రతిసారి ఆయనే చెప్తున్నారు. వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నారు.